వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. యేసుక్రీస్తు నామమున మా ప్రేక్షకులను దర్శించి రక్షణ భాగ్యమిమ్మని ప్రార్థిస్తున్నాము. యేసే పరిష్కారమును కొనసాగించుటలో మీ కృపనివ్వండి. యేసునామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము నుండి అధ్యాయము చివరి వచనం 22వ వచనము వరకు ఉన్న 12 వచనాలు, 8 వచనాలు మనకు లవోదకయ అనేటువంటి ఒక సంఘమునకు వ్రాయబడిన లేఖను చెబుతున్నాయి. లవోదికయ, ఇది ఈ లవోదికయ అనే పట్టణం చిన్న ఆసియా పశ్చిమ ప్రదేశమందు ప్రవహిస్తున్న లైకాసు అనేటువంటి ఒక నది ప్రక్కన, చిన్న ఏటి పక్కన కట్టబడిన పట్టణం. క్రీస్తు పూర్వము 3వ శతాబ్దంలో నిర్మితమైనటువంటి ఈ పట్టణము రోమియుల కాలంలో అభివృద్ధిలోనికి వచ్చింది. ఈ పట్టణంలో వస్త్రాలను నేసేటువంటి నూలు మరియు చెవి కంటికి చెందిన వ్యాధులకు చెందిన వైద్యము కొరకైనటువంటి చూర్ణము తయారీ ప్రత్యేకత. ఈ పట్టణములో ఎపఫ్రా అనేటువంటి పౌలు శిష్యుడు సంఘాన్ని స్థాపించాడని మనకు తెలియబడుతోంది. ఎఫెసీ పత్రికను పౌలు వీరి దగ్గరికి పంపాడు. కొలసీ పత్రికను కూడా వీరు చదవాలని చెప్పి పంపించాడు. క్రీస్తు శకం 60వ సంవత్సరంలో వచ్చినటువంటి భూకంపంలో ఈ పట్టణం నాశనమైంది. మరలా అది నిర్మాణం చేయబడినట్లుగా చెప్పబడుతోంది. ఈ లవోదికయ అనేటువంటి సంఘం అపోస్తలులు స్థాపించింది కాదు, శిష్యుల చేత స్థాపించబడినటువంటి సంఘంగా చెప్పచ్చు. ఇది అంత్యకాలపు సంఘానికి ఉదాహరణగా వర్ణించబడినటువంటిది. క్రీస్తు సంఘము ఎత్తబడుటకు ముందస్తు కాలమంతటిలో ఉండే సంఘము ఈ లవోదికయ సంఘముగా పేర్కొనదగును. అంటే ప్రస్తుతము మనమున్నటువంటి కాలం ఈ లవోదికయ సంఘానికి అప్లికేషన్ సరిగా సరిపోతుంది. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయండి అని చెబుతూ, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు. ఈ చివరి సంఘానికి యేసుక్రీస్తు తనను ఏమని పరిచయం చేసుకుంటున్నారు? ఆమెన్ అనువాడు. ఆమెన్ అంటే ఏమిటి అర్థం? అగునుగాక. కలిగినది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు, కలగబోవనది ఏది అయినా కూడాను ఆయనకు నిమిత్తం లేకుండా కలుగదు. కనుక మనము ఆయన వారమై ఉన్నాము, ఆయన ప్రజలమై ఉన్నాము. మనం ఏమై ఉన్నామో అది ఆయనను బట్టి అయి ఉన్నాము, ఏం కాబోతున్నామో అది ఆయనను బట్టే. కాబట్టి ఆమేన్ అనేటువంటి నామం యేసుక్రీస్తు ప్రభువునకు మాత్రమే చెందినటువంటిది. అందుకనే ప్రతి క్రైస్తవుడు ప్రార్థన అనంతరం ఆమేన్ అని మాట్లాడతాడు.
అంటే యేసుక్రీస్తు ద్వారా మనము ప్రార్థించినవి జరుగునుగాక అనే అర్థం వచ్చేటట్లుగా ఉన్నది. అది ఆమేన్ అనేటువంటి పేరు ఆయనకే చెందినది. ఆయన నమ్మకమైన సత్య సాక్షి, సత్యమునకు సాక్ష్యం ఇచ్చినవాడు, సత్యమై ఉన్నవాడు, సత్యము యొక్క నమ్మకమైన సాక్షి అయి ఉన్నవాడు, దేవుని సృష్టికి ఆది అయినవాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. దేవుని కుమారుడు అంటే దేవుని చేత శరీరము పొందునట్లుగా అనుగ్రహింపబడినవాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఒక శరీరాన్ని ధరించాడని రాసింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు తన సొంత కుమారునికి శరీరము అనుగ్రహించాడని రాసింది. కనుక ఆయన కన్యక గర్భాన ఉదయించాడు. ఈయన దేవుణ్ణి బయలుపరచటం కొరకు సృష్టి ఆరంభముననే ఆయన నరావతారి అయ్యాడు. కొంచెం జాగ్రత్తగా వినాలి, కాంట్రడిక్టరీ లేదు ఇక్కడ. ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్ మనకు అర్థం కావాలి. సృష్టిని నియమించినటువంటి వాడు, సృష్టిని నియమించినటువంటి వాడు, సృష్టిని నిర్మించినటువంటి వాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో నిర్మాణకుడు, నిర్వాహకుడు అని రాసింది. కనుక దేవుడు ఈ లోకాన్ని సృష్టించాలని అనుకున్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఎఫెస్సి 1:6లో ఏదైతే ఉన్నదో దానిని నెరవేర్చుట ప్రారంభించుటకు దేవుడు తన కుమారుణ్ణి వినియోగించాడు. అందుకే దేవుడు తన వాక్యము చేత ప్రపంచాలను నిర్మించాడని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పింది. ఆ వాక్యము యేసుక్రీస్తే. ఆ వాక్యమే శరీరధారి అయి ప్రత్యక్షమైన వాడు. కనుక ప్రపంచాలను నిర్మించిన దేవుని యొక్క వాక్యం, అందుకే ఆది యందు వాక్యం ఉండెను అని అన్నాడు. వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అన్నాడు యోహాను సువార్తికుడు. ఆ వాక్యమే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో కలుగును గాక అని ప్రకటించెను అన్నప్పుడు ప్రత్యక్షమైనటువంటి వాక్కు, ఇంటరాక్షన్కి వచ్చినటువంటి వాక్కు. కనుక దేవుడేమై ఉన్నాడో అది ఎవరూ ఎరుగనటువంటి వానిగా ఉన్నాడు. తిమోతికి పౌలు గారు రాసినటువంటి లేఖనం 5వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా, 6వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా తాను ప్రత్యేకంగా ఉన్నవాడై ఉన్నాడు, ఆయన ఎవరు ఎరుగరు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17-18 వచనాల ప్రకారం ఎవ్వరూ ఎరుగనటువంటి ఆయన ఈ లోకాన్ని సృష్టించటానికి వాక్కు అయిన ఆయన యొక్క కుమారుడిగా ఉన్న ఆ ప్రభు సృష్టిని, ప్రపంచాన్ని తన నోటి మాట ద్వారా చేశాడు. వాక్కు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఆ వాక్కును లోకానికి ప్రత్యక్షపరిచినప్పుడు వాక్కు దేవుడిని ప్రత్యక్షపరిచింది. కనుక ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సత్యసాక్షి దేవుని యొక్క సృష్టిలో మొదటివాడు అన్నప్పుడు ఈ సృష్టిని చేయటానికి దేవుడు తన కుమారునికి అధికారం ఇచ్చి పంపాడు అనేది అర్థం అవుతుంది. కాబట్టి ఆ రివల్యూషన్ యొక్క ఆ ప్రత్యక్షత యొక్క నిజ అర్థాన్ని క్రీస్తే మనకు చెప్పాడు లోకానికి. కనుక ఆయన ఆది సంభూతుడైనటువంటి వాడు, సృష్టిలో ప్రథముడుగా ఉన్నటువంటి వాడు. ఆయన సృష్టించబడిన వాడు కాదు, బయల్పరచబడినటువంటి వాడు. సృష్టించబడటం అంటే అప్పటికప్పుడు తయారవటం, బయల్పరచబడటం అంటే ఉన్నది బయటికి రావటం. సృష్టించబడటానికి బయల్పరచబడటానికి ఉన్న వ్యత్యాసం అది. రివల్యూషన్కి, ప్రత్యక్షపరచబడటానికి, సృష్టించబడటానికి వ్యత్యాసం ఉంది. సృష్టించబడటం అప్పటికప్పుడు జరిగేటువంటిది, బయల్పరచబడటం ఎప్పటి నుండో ఉన్నది వెలుగులోనికి రావటం. కనుక ఇది రివల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రత్యక్షత. అది యేసుక్రీస్తు అయి ఉన్నాడని వాక్యం చెబుతాను. అందుకని ఆది కాండం నుండి ప్రత్యక్షమైన వాడు యేసుక్రీస్తే అని అన్నాం.
యెహోవా ఎలోహీం అనే దేవునిగా ప్రత్యక్షమైన వాడు యేసుక్రీస్తే. ఆదామునొద్దకు ఏదైనా వనములో ఉండగా వచ్చిన వాడు యేసుక్రీస్తే. కయ్యను యొద్దకు వచ్చిన వాడు యేసుక్రీస్తే. నోవాహు యొద్దకు వచ్చిన వాడు యేసుక్రీస్తే. అబ్రహాము యొద్దకు వచ్చిన వాడు యేసుక్రీస్తే. కనుక యేసుక్రీస్తే ఎలోహీం యెహోవా దేవునిగా, ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్గా, ఏంజల్ ఆఫ్ గాడ్గా, యెహోవా యొక్క దూతగా ప్రత్యక్షతలు ఇస్తూ వచ్చాడు పాత నిబంధన గ్రంథంలో. అది మనం అంగీకరిస్తే అన్ని రకాలైన మనుషులు, అన్ని మత విశ్వాసాలు ఉన్న వాళ్ళు కూడా అభ్యంతరం లేకుండా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తారు. ఈ లిటిగేషన్ అర్థం కాక, ఈ వివరణ అర్థం కాక లోకం మతాలుగా విడిపోయింది దేవుని విషయంలో. కనుక సత్యసాక్షి అయినటువంటి వాడు, దేవుని సృష్టికి ఆది అయినటువంటి వాడు, ఆయనే ప్రారంభం, ఆయన ద్వారా ప్రారంభం, ఆయనే ప్రారంభం, ఆయనే అంతం, ఆయన ద్వారానే అంతం. ఆయన ఏం చెబుతున్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును అన్నప్పుడు అప్రిసియేషన్ కాదు, ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. ఏమిటి చల్లగా లేవు, వెచ్చగా లేవు, ఏమిటి అలగోరికలుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ? దీని అర్థం ఏమిటి? చల్లగానైనను అవిశ్వాసిగానైనను, వెచ్చగానైనను నిజ విశ్వాసిగానైనను, పరిపూర్ణ విశ్వాసిగా లేవు, పరిపూర్ణ లోకస్తుడిగా లేవు, మధ్యస్థంగా ఉన్నావు, ఇటు అటు కాకుండా ఉన్నావు. కాసేపు క్రైస్తవుడు, కాసేపు క్రైస్తవేతరుడు, కాసేపు విశ్వాసి, కాసేపు లోకస్తుడు. ఇది లవొదికీయ సంఘం యొక్క భ్రష్టత్వం. అందుకనే ప్రభు అంటున్నాడు, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగున్నావు అంటే యు ఆర్ వేస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నులివెచ్చగా ఉన్నాడు. మన ఆత్మీయ జీవితాలు పరీక్షించుకుంటే ఈ సంఘాలన్నింటి యొక్క బోధ మనలోనే మనకు కనిపించేస్తుంది. మన బ్రతుకొక్కటే లెబారెటరీగా కనిపిస్తుంది. ఈ సంఘాలన్నింటిలో ఉన్న అప్రిసియేషను, మెచ్చుకోలు, ఈ సంఘాల్లో ఉన్న అన్ని హెచ్చరికలు మనకే, మనలోనే, మన కొరకే మనకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను, ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అంటే విసర్జించాలనుకుంటున్నాను నిన్ను నేను. కొంచెం ఈ పదాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరు విసర్జించటం, ఉమ్మివేయబడటం అంటే ఏమిటి? So because you are lukewarm and neither nor hot or cold, I will spit you out of my mouth. For you say I am rich. నువ్వు ధనవంతుడని చెప్పుకుంటున్నావు, నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలివాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు. కానీ ఏమని చెప్పుకుంటున్నావు? నేను ధనవంతుడిని, ధనవంతుడు చేసుకున్నా, నాకేం కుదవలేదని చెప్పుకుంటున్నా. అంటే లవొదికీయ సంఘం మీద ప్రభు చెబుతున్నది ఏమిటంటే, భౌతిక ధనం చేత, భౌతిక సమృద్ధి చేత ఐఎమ్ డన్ అని చెప్పుకుంటున్నా. కానీ దేవుని దృష్టిలో నువ్వు దరిద్రుడివి. ఎందుకన్నాడు ఆ మాట? లోకములో ధన సమృద్ధి కలిగి ఉన్నామని చెప్పుకునేటువంటి లవొదికీయ సంఘాన్ని దేవుడు దరిద్రులతో పోల్చాడు. అలాగే ఆ స్మరణ సంఘంలో దరిద్రంలో ఉన్నవాడిని ధనవంతుడితో పోల్చాడు. అంటే ఆయన పారామీటర్స్ డిఫరెంట్ అని మనకు అర్థం కావాలి. ఈ లోకంలో దరిద్రుడు అనుకున్న వాడినేమో దేవుడు ధనవంతుడు అన్నాడు, ఈ లోకంలో ధనవంతుడు అనుకుంటున్న వాడిని దరిద్రుడు అన్నాడు. అంటే ఆయన దరిద్రుడు, ధనవంతుడు అనే పదాలని ఆయన యొక్క పరిభాషలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన భౌతిక అంశాలను పరిగణలోనికి తీసుకొనటం లేదు. ఆధ్యాత్మికంగా నీ యొక్క స్థితినే ఆయన పరిగణలోకి తీసుకుని నువ్వు ధనవంతుడివా, ధనహీనుడివా, దౌర్భాగ్యుడివా, శ్రేష్ఠుడివా అనేది ఆయన లెక్కిస్తాడు. ఈ లోకంలో మనందరికీ డబ్బు కావాలి. అందుకే డబ్బు కొరకు పరిగెడుతున్నటువంటి క్రైస్తవ సంఘాన్ని, నాయకత్వాన్ని ఇది నేను చూస్తున్నాను. ఎవరు అలా పరిగెడతారో వారు దేవుని దృష్టిలో దౌర్భాగ్యులు,
దిక్కుమాలిన వారు. దే డు నాట్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద వారు ఆధారపడరు, డబ్బు మీద ఆధారపడతారు. డబ్బు పుష్కలంగా ఉంటే దేవుడితో అవసరం ఏంటి? చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు, కనిపెట్టడు, విజ్ఞాపన చేయడు, ఆధారపడడు, ఎదురు చూడడు. కనుక ప్రతి మానవుడు తన చిత్తాన్ని డబ్బుతో నెరవేర్చుకోవాలి అనేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నారు. దేవుని చిత్తం విశ్వాస పట్ల అది కాదు. డబ్బుతో నీ పని చేసుకునేట్టయితే దేవునితో నీకు పని ఏంటి? కనుక ధనము ఒక వస్తువు వరకే, చిత్తము దేవునిదై ఉండాలి. దేవుని చిత్తమునకు లోబడేటువంటి వాడవుగా ఉండాలి తప్ప ధనాన్ని బట్టి నీ చిత్తాన్ని నెరవేర్చుకునే వాడవుగా నువ్వు ఉంటే నువ్వెన్నిటికీ నీ దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడు అంటే దేవునితో సరైన సంబంధ సహవాసాలు లేని వాడవయ్యావు. దేవుడు ఉండి దిక్కుమాలిన వాడు అవుతున్నావా? నీవు ఒకసారి పరీక్షించుకోవాలి. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దశములకు సిగ్గు కనబడుకున్నట్టు ధరించు తెల్లని వస్త్రమును, నీకు దృష్టిగా నీ కన్నులు కాటుకు అద్దుకొని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఆర్థికపరమైనటువంటి సమృద్ధిలో ఉండి ఆధ్యాత్మిక దారిద్ర్యతలో ఉన్నవాడికి చెబుతూ బుద్ధి చెబుతున్నాను. చెవికి సంబంధించిన వ్యాధులకు, కంటికి సంబంధించినటువంటి వ్యాధులకు చూర్ణము, తైలము తయారు చేయటం లవదకీయాలో చాలా పెద్ద వ్యాపారం. అందుకని వారికి వారి పరిభాషలోనే చెబుతున్నాడు, నా దగ్గర కొనుక్కో. దేవుని దగ్గరట, ప్రభు దగ్గరంట కంటికి కాటుక కొనుక్కోవాలి. అంటే కంటి జబ్బు, ఆధ్యాత్మిక కంటి జబ్బు గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. దేర్ స్పిరిచువల్ సైట్ వాజ్ రాంగ్ అండ్ డిస్టర్బ్, కరప్టెడ్. ఆధ్యాత్మిక కన్ను దృష్టి నాశనం అయిపోయింది. ఇవాళ అనేక మంది ఈ జీవితాల్లో బతుకుతూ ఉన్నారు. రెండు దృష్టిలు ఉంటాయి, లోకము దృష్టి, లోకము న్యాయము, దేవుని దృష్టి, దేవుని న్యాయము. ఈ రెండింటికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఈ రెండింటి మధ్య మనం కొట్టుమిట్టాడుతున్నాము. దేవుని న్యాయము, దేవుని ప్రేమ, దేవుని కృప, ఇది అర్థం చేసుకున్నవాడు ఈ లోకానికి 100% విరోధిగా ఉంటాడు, అయోగ్యుడిగా కనపడతాడు, వెర్రివానిగా కనపడతాడు. అది మనకు నచ్చదు. ఈ లోకంలో అయోగ్యులుగా ఉండటం, ఆర్డినరీగా బ్రతకటం ఎవరికి ఇష్టం ఉంటుంది? అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా గారు మార్కెట్లో తిరుగుతూ తనకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటున్నాడు ఒంటరిగా. వరుసలో నిలబడి తనకు కావాల్సిన వాటిని సంపాదించుకుంటున్నాడు. అదే మనమైతే ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ స్థాయి వాడే పని వాళ్ళని పెట్టుకొని చేయించుకుంటాడు, తన పని తాను చేసుకోడు. అమెరికన్ ప్రెసిడెంట్ ఎందుకు అట్లా చేస్తున్నాడు? క్రైస్తవ్యం. వాక్యం ఎరిగినటువంటి వాడు, తనకిచ్చిన పదవి అయిపోయింది, తను సామాన్యుడు. ఇప్పుడు ఇవాళ అలా ఉందా మనకు? క్రైస్తవ సంఘాల్లో ఇది రావాలా? మేము అతి సామాన్యులం అనేటువంటి భావన రావాలి. ఎంత ఉన్నా నేను అల్పుండనే భావన రావాలి. ఏమీ లేకుండానే నాంతటోడు లేడనే భావన మనలో ఉంటుంది సాధారణంగా. దాన్ని జీవపు డంబం అంటారు. ఆ జీవపు డంబానికి గురైనటువంటిదే లవదకీయ సంఘం. దృష్టి కలగాలి నీ కన్నులకు. నీకు సిగ్గుమల కనబడుతోంది అంటే ఏమి చెప్పాలనుకుంటున్నాడు? నీ దిశమల కనిపిస్తోంది అంటాడు. అంటే యువర్ నేకెడ్నెస్, నీ ఉద్దేశాలు బయటకు తెలిసిపోతున్నాయి. అందుకనే వాటికి నువ్వు వస్త్రం, తెల్లని వస్త్రం నువ్వు నా దగ్గర కొనుక్కో, నా దగ్గర కొనుక్కో. సిగ్గు కనబడకూడదు అంటే నిందారహితమైనటువంటి జీవితానికి నువ్వు రావాలి. నిందకు ఆస్పదమైనటువంటి బ్రతుకు నుంచి నిందారహిత జీవితానికి రావాలి. తెల్లని వస్త్రం కప్పుకో. పరిశుద్ధ క్రియల చేత నీ యొక్క ఉద్దేశాలను నీవు మార్చుకో. నీ పాత రోత ఉద్దేశాలను వదిలిపెట్టు. అవి దేవుని ఎదుట నీ యొక్క దిగంబరత్వాన్ని కనబరుస్తున్నాయి. కనుక ప్రభు యొక్క వాక్యం చెబుతోంది, నీవు ధన సమృద్ధి చేసుకునినట్లు అగ్నిలో పటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడుకుండునట్లు. ఏ ధన వృద్ధి చేసుకోమంటున్నాడు?
ఏ ధనవృద్ధి చేసుకోమంటున్నాడు ప్రభు? ఆధ్యాత్మిక ధనవృద్ధి. అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నా దగ్గర కొను. అగ్నిలో పుటం వేయబడిన బంగారం అంటే అన్కాంప్రమైజ్డ్ స్పిరిచువల్ లైఫ్. నేను ఇస్తాను నీకు అది. నువ్వు ఎదురు చూస్తున్నటువంటిది భౌతిక బంగారం కోసమా? అది కాదు, పుటము వేయబడిన బంగారం. అక్కడ నీ జీవితం పుటము వేయబడి, శ్రమలలో నుండి తీయబడి, అగ్నిలో నుండి లాగబడి, చక్కటి దేదీప్యమానమైనటువంటి ఆధ్యాత్మిక పరిశుద్ధ జీవితం నువ్వు జీవించినట్లయితే అది నువ్వు కావాలంటే నా దగ్గర కొనుక్కోవాలి. నువ్వు అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే కమ్ టు మీ, చేంజ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏదైతే కలిగి ఉండి అతిశయిస్తున్నావో దానిని నువ్వు తొలగించు. ఇవాళ దేవుని యొక్క వాక్యం మనకు చక్కటి మాదిరిని నేర్పిస్తుంది. దీనత్వాన్ని గురించిన మాదిరిని మనకు నేర్పిస్తుంది. సమాజంలో ధనవంతుడు కావాలనేటువంటి ఒక దురాశ నుండి మనల్ని విడిపిస్తుంది. అది నువ్వు ధనవంతుడు కావాలి అంటే ఎందుకు? ఆ ధనం నీ కొరకైతే కాదు, అనేకుల కొరకు నువ్వు సంపాదించగలగాలి. యోబు అలాగే సంపాదించాడు. అబ్రహాం అలాగే ధనవంతుడిగా కనపడ్డాడు. యోసేపు ఆ విధంగానే ధనవంతుడిగా కనపడ్డాడు. అతని కొరకు కాదు, అవన్నీ కూడా సంఘము కొరకే, దేవుని కొరకే, దైవ చిత్తం కొరకే. అదే చెబుతున్నాడు. నేను ప్రేమించు వారిని అందరిని గద్దించి శిక్షిస్తున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. లవొదికీయ సంఘాన్ని దేవుడు గద్దిస్తున్నాడు, ఎందుకంటే ప్రేమిస్తున్నాడు. అది ఆయన అర్హత. ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దించేటువంటి హక్కు కలిగి ఉన్నాడు ఆయన. ఆయన గద్దింపు ప్రేమతో కూడినటువంటిది. ఆయన గద్దింపు మార్పు కొరకైనది. ఆయన గద్దింపు శ్రేయస్సు కొరకైనది. అది మన క్షేమం కోసమే. ప్రభు మనల్ని గద్దిస్తోంది మన క్షేమం కోసమే, వేరొకరి క్షేమం కోసం కాదు. హెబ్రీ పత్రికలు అంటాడు, కుమారులను తండ్రి శిక్షిస్తాడు, శిక్షించకపోతే ఆ కుమారుడు దుర్బీజుడవుతాడు కానీ శ్రేష్ఠుడు కాలేడు అని అన్నాడు. తండ్రి శిక్షించేది శిక్షణార్థమై తప్ప శిక్షార్థమై కాదు. గాడ్ వాంట్స్ టు ట్రైన్ యూ లైక్ హిస్ సన్. ఆయన కుమారుని వలె నిన్ను శిక్షణలోనికి తీసుకుని వస్తాడు. క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నదని పౌలు గారు చెప్పిన మాట అదే. కాబట్టి నేను ప్రేమించున్న వారిని నేను గద్దిస్తున్నాను. కనుక మనకొస్తున్న గద్దింపులు, మనకొస్తున్నటువంటి హెచ్చరికలు ఇవి ప్రేమతో దేవుడిస్తున్నవే తప్ప పగతో, ద్వేషంతో, తీర్పుతో కాదు. ఎన్నడైనా నీవు దేవుని బిడ్డవై ఉండి శ్రమను నీవు ఎదుర్కొంటున్నప్పుడు అది దేవుడు అనుగ్రహిస్తున్న శిక్షణా మార్గం అనుకోవాలి తప్ప శిక్షావిధి అనుకోకూడదు. శిక్షావిధి లేదు క్రీస్తునందున్నవానికని రోమా 8:1 చెప్పేశాడు. శిక్షకు వ్యత్యాసం కనపడదు, కానీ రిజల్ట్ వేరేగా అనిపిస్తుంది. శిక్ష కండెమ్నేషన్ కొరకు, శిక్షణ ఆశీర్వాదం కొరకు, డెవలప్మెంట్ కొరకు, ప్రమోషన్ కొరకు. గుర్తుపెట్టుకోండి. ఇదిగో నేను తలుపునొద్ద ఉండి తట్టుచున్నాను, ఆసక్తి కలిగి మారు మనసు పొందు అంటూ తలుపునొద్ద ఉండి తట్టుచున్నాను. కాగా ఎవడైనను నా స్వరం విని ఆ తలుపు తీసినట్లు నేను లోనికి వస్తాను, అతడు నాతో భోజనం చేస్తాడు, నేను అతనితో భోజనం చేస్తాను. ఏమిటది? హృదయం అనేది ద్వారమునొద్ద నిలబడి దేవుడు యేసుక్రీస్తు ప్రభు తడుతున్నాడు. సువార్త వినబడుతోంది. ఆయన తట్టుచున్నాడు అనేది సువార్త. సువార్త చేత ఆయన తడుతున్నాడు. ఆ సువార్తను నీవు నమ్మితే నీ హృదయాన్ని తెరిచినట్లు. ఆ హృదయమును తెరిచినప్పుడు ఆ ప్రభువు నీతో సంబంధము, సహవాసం కలిగి ఆయన నీతో, నీవు ఆయనతో భోజనం చేయదు అన్నప్పుడు దేవుని వాక్యము చేత నువ్వు బ్రతకటం ప్రారంభం అవుతుంది. దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. యేసుక్రీస్తు యొక్క సహవాసం నిన్ను బలపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క సహవాసం నిన్ను ఘనపరుస్తుంది. నీవు దేవుని బిడ్డవని లోకమునకు రుజువు కలుగుతుంది, చూపించగలుగుతాం. లోకము నిన్ను తెలుసుకుంటుంది. లోకానికి 2 విషయాలు అర్థమవుతాయి. ఒకటి, దురాత్మ చేత నడిపించబడుతున్నవాడు అర్థం అవుతాడు. దేవుని చేత నడిపించబడుతున్నవాడు కూడా అర్థం అవుతాడు.
the world can recognize the person who guided by the devil and also by the Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా నడిపించబడుతున్నావా, దురాత్మతో నడిపించబడుతున్నావా అనేది లోకానికి తెలిసిపోతుంది. కాబట్టి ఆయన నీతో భోజనం చేయటానికి ఇష్టపడుతున్నాడు, సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ప్రతి హృదయాన్ని ఆయన తొడుతున్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్న ప్రకారం నాతో పాటుగా జయించిన వాడిని కూడా సింహాసనం మీద కూర్చునిస్తాను. ఆత్మ చెప్పుచున్న మాటలు విన్ను చెవులు కలిగిన వాడు వినుగాక. యేసుక్రీస్తు ప్రభు యొక్క సింహాసనం మీద అధికారము ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ అధికారము ఈ లోకములో గొప్పదిగా కనబడుతున్నది. 1000 ఏండ్ల పాలనలో ఒక భాగం, 1000 ఏండ్ల పాలనలో సంఘం ఉంటుంది అనేటువంటి వాదనలో ఈ లవొదికయ సంఘపు వారు ఉంటారనేది ఒక వాదన అయితే, ఈ లోపట కృపాకాలంలో క్రీస్తు యొక్క అధికారము చేత లోకముపై దేవుడిచ్చేటువంటి అధికారం, దురాత్మలపై అధికారం, వ్యాధులపై అధికారం, పాపంపై అధికారం, శరీరంపై అధికారం, క్రీస్తునందున్నటువంటి వాడు అధికారము కలిగిన వాడే జయించి ఆయన ఏ విధంగా అయితే దేవుని కుడిపార్చున్న సింహాసనం ఆశీనుడై ఉన్నాడో ఆ విధంగా అధికారపూర్వకంగా జీవిస్తాడని చెప్పబడుతోంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విని బిడ్డలను దీవించుము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.